గుడ్ మార్నింగ్. నిన్న ఒకటి మీటింగ్ పెట్టిండు ఎవరు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి, అదేం మీటింగ్ అంటే ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగులతో మీటింగ్ పెట్టి ఏం చెప్తారంటే, మీరు సమ్మెకి వెళ్తే సంస్థ నష్టపోతుంది తప్ప ఏం గవర్నమెంట్కి ఏం కాదు. మీరే చెప్పండి, మనతో బడ్జెట్ లేదు, ఏ పెన్షన్లు ఆపమంటారా, షాది ముబారక్ ఆపమంటారా, రైతు బంద్ ఆపమంటారా, రైతు రుణమాప ఆపమంటారా, ఏం ఆపమంటారో చెప్పుని, నన్ను కోసుక తింటే కూడా పైసలు లేవు అని చెప్పాడు. దీన్ని బట్టి జనాలు ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డికి సిగ్గు శరము ఏమీ లేదు. ఎందుకంటారు జనాలు అంటే, ఒకటి బాగా గుర్తుంచుకో, జనాలు ఒకటే చెప్తురు, ఏమి వీకనీకే నువ్వు, ఎవ్వంది వీకనీకే నువ్వు 400 హామీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు, బడ్జెట్ లేదంటే తెలియదా? సిగ్గు శరం లేదా నీకు? లజ్జ లేదా? విలువ లేదా అని జనాలు తిడుతురు. ఎందుకు తిడుతురు అంటే, రేపొద్దుగాల కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయకొచ్చాం అంటే ఇదే చెప్తారు రీజన్. పెద్ద ఆయన వేసిపోయిండు, అప్పులకు మేము కడుతున్నాం అంటాడు. సిగ్గు శరం లేదా అంటారు జనాలు. ఆ రోజు తెలియదానికి ఏనికే నువ్వు 420 హామీలు ఇచ్చినావు, ఫ్రీ బస్సు పెట్టినావు, ఫ్రీ బస్సు వలన 600 కోట్లు నష్టపోతుంది సార్ నెలకు. 600 కోట్లు నష్టపోతుంది. యవ్వనప్పు సొమ్మని ఇచ్చినావు ఫ్రీ బస్సు ఒకటి, 420 హామీలు ఇచ్చినావు. ఎట్లు ఇచ్చినావు? బడ్జెట్ లేని తెలియదా? నాతో బడ్జెట్ లేదు స్పష్టంగా చెప్పేటుండే ఆ రోజు ఎలక్షన్ల ముందు, నాతో బడ్జెట్ లేదు, నేను ఈ హామీలు ఇవ్వలేను, నేను ఉద్యోగస్తులకు జీతాలు పెంచలేను, పిట్మీట్ ఇవ్వలేను, నేను రైతు బంధు 15,000 చేయలేను, నేను తులం బంగారం ఇవ్వలేను అని చెప్పనుంటివని సిగ్గు శరం ఉన్నదా అని జనాలు అడుగుతురు. సిగ్గు శరం ఉన్నదా రేవంత్ రెడ్డి అని జనాలు అడుగుతురు. ఇవన్నీ చెప్పనుంటివి ఈరోజు ఓట్లు వేసుకొని జనాలను అవలగాలను లేపి, జనాలను పిచ్చోళ్ళని లేపి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. ఒకటి కేసీఆర్ ఆ రోజే చెప్పిండు, బజారు మాటలు మాట్లాడటానికి ఓట్లు వేసిర్రు, నిజాయితీగా మాట్లాడటానికి ఓట్లు వేయలేరు. TV9 ఇంటర్వ్యూలో ఒకటే చెప్పిండు. ఏం చెప్పిండు చెప్ప? బజార్ మాటలు మాట్లాడడం వేరు, స్పష్టంగా చెప్తున్నది. బజారు మాటలు మాట్లాడడం వేరు. బజారు మాటలు అంటే ఎంత దొడ్డు మాటను అర్థం చేసుకోండి. బజారు మాటలు మాట్లాడడం వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు అని చెప్పిండు. ఈరోజు చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి సీఎం రేవంత్ రెడ్డి అర్హుడు కాదు, శాత కాదు, తెలియదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నడిపే కెపాసిటీ లేదు, తెచ్చే అప్పు తెలియదు. ఏమంటారు మొన్న ఇంకోటి, మమ్మల్ని దొంగల్లాగా చూస్తుండ్రు నేను అప్పు అడగనిపోతే అంటే. కేటీఆర్ ఏం చెప్పిండు, నువ్వు దొంగలాగా చూస్తారా అన్నారు. దొంగకి ఎవడు అప్పియడు అని స్పష్టంగా చెప్పిండు. దొంగకు ఎవడు అప్పియడు, అప్పు ఇవ్వలేడు, అప్పు ఉట్టదు. నువ్వు చూడు, ఊళ్ళలో కూడా దొంగతనం చేసిన చూడు, ఎవడన్నా అప్పిస్తాడా? 100% అప్పియడు. సేమ్ సిచ్యువేషన్ కూడా తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి అప్పు తెచ్చే కెపాసిటీ లేదు, అప్పు ఇవ్వడు, బ్యాంకాలు దొంగలాగా చూస్తారని చెప్పాడు. చూస్తురు కూడా, ఎవరు అప్పియరు. ప్రభుత్వాన్ని నడిపే శాత కాదు. ఈయన ఇంకా ఉండేది 6 నెలలో 7 నెలలో, అంతకుమించి ఉండలేడు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అంటే కేసీఆర్ అన్నట్లు బజారు మాటలు మాట్లాడడం కాదు. సిగ్గున్నదా? బట్టలు ఇడిచి కొడతా, లాగులు ఇడిచి కొడతా, లాగులు తీసుకొని మా ఇంటికి తీసుకుపోతా, ఇది కాదు. ప్రభుత్వాన్ని నడపాలంటే కెపాసిటీ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు ఉంటుంది, అంత కెపాసిటీ ఉంటుంది. అది నేనేమంటున్నానంటే, జనాలు అనుకున్న మాట ఏం చెప్తున్నానంటే, సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి అర్హుడు కాదు, తెలియదు, జ్ఞానం లేదు, మనం వల్ల ఏది కాదు. ప్రభుత్వం కూడా ఈయన ఉంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా వెనుకపోతుంది, రాదు కూడా. డెవలప్మెంట్ ఆల్రెడీ ఆగిపోయింది.
ప్రతిదీ ఆగిపోయింది. మాటలు తప్ప ఏం లేవంటని జనాల లోపల ప్రతి ఓనికి అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం ఆలోచించి ఇమ్మీడియట్లీ ఈయన శాత కాదు ఈయన కాబట్టి ఇమ్మీడియట్లీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తేనే కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, లేకపోతే బతకది, మొత్తం నాశనం అయిపోతుంది.